ఉన్నావా? నేను చాలా బాగున్నాను. ఈరోజు సండే వచ్చింది, వీడియో వచ్చింది. ఈ డైలాగ్ నువ్వు చెప్తే బాగుండేది. ఏం చేద్దాం, నాకు ఈ పోస్ట్ ఇచ్చారుగా. సరే అయితే ఇప్పుడు మనం షాప్ అడ్రస్ చెప్పుకుందాం. ఓకే అన్న. ఇప్పుడు మనం ఉన్నాం సాత్విక్ ప్రింట్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్. బి బ్లాక్ లో లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు కలెక్షన్ అయితే మాత్రం నాకు తెలిసినంత వాటికి సూపర్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం 195 అని పెట్టాము. మిక్స్డ్ పట్టు శారీస్ సిఎల్లో పెట్టాం, డ్యామేజ్ లో పెట్టాము. తెల్లారిపాటికి అయిపోయింది. ఆదివారం నైట్ వీడియో వచ్చింది, తెల్లారిపాటికి అయిపోయినాయి అవి. చాలా తర్వాత మళ్ళీ 4 రోజుల దాకా వీడియో రన్ అయ్యి 4 రోజులు అడిగారు ఆ కలెక్షన్, మళ్ళీ కానీ మన దగ్గర లేదు. ఈ రోజు మళ్ళీ వచ్చింది ఆ కలెక్షన్. రేట్ పెరగడం అందులో ఒక 5-10 ఏముందిలే కానీ కలెక్షన్ లో దమ్ముంది. ఇంకా ఏమున్నాయి అన్న? అయితే ఇందులోనే సిఎల్ లోనే సాఫ్ట్ పట్టు, అవును 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 రకరకాల, అందులో ఇంకో అంటే రకాలన్నమాట. ఇప్పుడు మనం పెట్టేది ఏమో అంతకుముందు అమ్మింది, ఇప్పుడు మనం తర్వాత చూపించబోయేది ఏంటంటే కలెక్షన్ ఉంది అని చెప్తున్నాం. ఉంది. అలాగే సిల్క్ శారీస్ పెట్టుబడులకు చాలా మంది అడుగుతున్నారు. లైట్ మిస్టేక్ శారీస్ అదొక ఐటమ్ ఉంది. తర్వాత మ్యాష్ మెల్లో 3 ముక్కలు అమ్మాం, గుర్తుంది కదా? అవును, అది కూడా అసలు తెల్లారిపాటికి అయిపోయినాయి, దెబ్బకి అయిపోయినాయి. అవి కూడా ఉన్నాయి. ఓకే అన్న. ఇప్పుడు వచ్చేదానికి మొదటి రకం చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేదానికి సిఎల్ పట్టు టైప్, మొత్తం ఇంత హెవీగానే వస్తాయి. ఇట్లా అంటే మనకి ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇలాగ కలర్స్ కనిపిస్తున్నాయి తప్పితే వాళ్ళు ఎలా పంపించారో మనం అలాగే చూపిస్తున్నాం. ఓకే అన్న. ఓపెన్ ఇక్కడ మీ ముందే చేస్తున్నాం మేము. ఓపెన్ మేము చేసి చూసుకొని చెకింగ్ చేసి అట్లా పెట్టేది. ఆల్రెడీ ఇంతకు ముందు మనం సేల్ చేసామండి. ఇవన్నీ కూడా పట్టు శారీస్ అన్నమాట. మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది. డ్యామేజ్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ డ్యామేజ్ అనుకోనే తీసుకోవాలి. అవును, లాస్ట్ టైం అయితే అమ్మాము, చాలా మంది సాటిస్ఫై అయ్యారు. ఓకే అన్న. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది, మొత్తం పళ్ళు శారీ మొత్తం ఇట్లా వచ్చింది. గోల్డ్ దాని మీద బచ్చల పండు కలర్, ఇదిగోండి బార్డర్. శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉంది, మళ్ళీ కలర్ బుటా ఉంది. శారీ మొత్తం ఓవరాల్ లుక్. ఇది ఫుల్ శారీసే కదన్నా? ఫుల్ శారీస్ విత్ బ్లౌజ్. డ్యామేజ్ అనుకునే తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కదా, చాలా చీరలే ఓపెన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, ఇది జాకెట్. జాకెట్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది, కానీ గ్రేడేషన్ మాత్రం చాలా బాగుంటది అమ్మా. డ్యామేజ్ పర్పస్ తక్కువగానే ఉంటది. పెద్దగా మాట్లాడాలన్న, డ్యామేజ్ పర్పస్ తక్కువగానే ఉంటది అమ్మా. ఎందుకంటే గ్రేడేషన్ బాగుంటది కంపెనీ వాళ్ళది. వీళ్ళది ఏంటంటే మనం ఇట్లా అని అట్టని చెప్పుకోవటం కాదు, వాళ్ళు చెప్పినట్టుగానే గ్రేడేషన్ వచ్చేసరికి చాలా బాగుంటది. ఇది జాకెట్. ఓకే, బ్లౌజ్ సెల్ఫ్ జకార్డ్ వచ్చింది, హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది. కట్చింగ్ కి ప్లెయిన్ లేకుండా గీతలు ఇచ్చాడు. ఇదంతా డిజైన్ అన్నమాట. చీర శారీ కలర్ ఇదా? నేను ఇంకా ఇది పల్లో అనుకుంటున్నాను. శారీ కలరే బచ్చల పండు, మొత్తం జరీ వివింగ్ అయితే ఉంది. ఓకే, పల్లో చెప్పే కదా, డ్యామేజ్ పర్పస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అవునన్నా, నిజంగానే. అంటే గ్రేడేషన్ బాగుంటుంది. కంపెనీ కొన్ని కంపెనీ వాళ్ళు ఏంటంటే చెప్పినట్టుగా వస్తాయి, వాళ్ళు చెప్పిన దానికి తేడా ఉండదు. ఇంకా జాకెట్ ఇది కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కట్టు చెంగు, శారీ మొత్తం అన్న అది కిందకి, ఇది పైకి పెద్ద బార్డర్. శారీ ఎంత లుక్ ఓవరాల్ గా ఇది చాలా బాగుంది అన్న. కలర్ బాగుంది, మళ్ళీ ఫ్లవర్ డిజైన్, ఆకు డిజైన్ కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అవును, డ్యామేజ్ తగలేదు. ఇంకో కట్లో చూద్దాం. మనకి బెయిల్ ఓపెన్ చేసేసి కట్టలు తీసుకొచ్చి కింద పడేసామండి, బయట పెట్టాము అంతే. ఇంకా మేమైతే దానికి ఏం చేయలేదు. అలాగే వచ్చింది. మనం అయితే మనం ఓపెన్ చేసి ఈ సారీస్ కూడా ఉన్నాయి ఇందులో. పట్టు స్మూత్ పట్టు, సాఫ్ట్ పట్టు అండి. చూడండి, మనకు తెలుసు ఈ శారీ గురించి. కట్టు చెంగు కొద్దిగా ఇచ్చారు. కట్టు చెంగు హాఫ్ మీటర్ కూడా లేదు, హాఫ్ మీటర్ కూడా లేదు. ప్రతి చీర అన్నయ్య వైపు పెద్ద బార్డర్ వేసుకుంటున్నాడు. బ్లూ కలర్ చూడండి. అసలు మొత్తం ఇది ఈజీగా ఒక 700-800 అన్నా కూడా హోల్సేల్లోనే కొనేటట్టు ఉంది శారీ. ఇదిగోండి, మొత్తం పట్టు చీర, మంచి పట్టు చీర, మంచి షైనింగ్. ఇదిగోండి, ఇలా వచ్చింది డ్యామేజ్ అంటే. డ్యామేజ్ ఏదైనా సరే శారీ మొత్తం మీద
అదే ఏది వస్తుందో ఎలా వస్తుందో ఏంటో మనకైతే తెలియదు. పళ్ళు కూడా చాలా బాగుందన్న. ఒక్క డ్యామేజ్ మనకు వచ్చింది. కానీ ఇంత మంచి చీర ఈ ప్రైస్ లో అంత చిన్న డ్యామేజ్ కి వస్తుందంటే చాలా సంతోషపడాల్సిన విషయం మనం. ఇది ఇంకోటి అన్న, మంచి నిండు ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. డిజైన్ అయితే సూపర్ గా ఉంటది. బ్లౌజ్ ఇది డ్యామేజ్ అనుకున్నారు, గబక్కని చూపించగల డ్యామేజ్ లా ఉంది. డ్యామేజ్ కాదు, మడత. ఎక్కడన్నా రాని మనం డ్యామేజ్ అనే చెప్తున్నాను. అంటే గబక్కని వీడియోలో అలా తిరగంగానే డ్యామేజ్ అలాగా అనిపించింది. కలర్ కాంబినేషనే కాదు, డిజైన్ కూడా అసలు చాలా బాగుంది. చూడండి, మంచి శారీస్. ఏంటి దీనికి ఏదో స్టోన్ కూడా వచ్చినట్టుంది మధ్యలో మధ్యలో. ఇదిగోండి, డ్యామేజ్ ఎక్కడ లేదు అసలు. లేదు అని చెప్పటం మనం వద్దన్నా, మనం డ్యామేజ్ అనుకోనే చెప్తున్నాం. డ్యామేజ్ శారీసే తీసుకోవాలా. రేట్ ఎంత ఏంటి, బండిల్కి ఎన్ని వస్తాయి, ఇంకో 4 చీరలు ఓపెన్ చేసి ఒక బండిల్లో ఎలాంటి రకాల చీరలు వస్తాయి అన్నది క్లారిటీ ఇస్తే మనం వాళ్ళకి అర్థమైద్ది. అవునండి, అన్ని రకాలు కలిపి మీకు బండిల్ వస్తుంది. బండిల్కి వచ్చేళ్ళకి 15 శారీస్ వస్తాయి. 15 చీరలు తీసుకుంటే మీకు పడే ప్రైస్ చెప్తాను. ముందు చీరలు చూడండి. బ్లౌజ్, కట్టు చెంగు చీర, బాబా పెద్ద బార్డరు శారీ మొత్తం. అసలు ఈ చీరలు ఎంతెంత రేట్ అమ్ముతున్నారో బయట వచ్చేళ్ళకి. మనం కేవలం అన్నయ్య చెప్తాడు. చెప్తా ఇలా డ్యామేజ్ వస్తుందని అనుకోండి అమ్మా. ఎందుకంటే గ్రేడేషన్ అయితే బాగానే ఉంది. పోయినసారి మనం చెప్పాం డ్యామేజ్ పర్పస్ వస్తుందమ్మా, కాకపోతే 10% వస్తుందని చెప్పాము. అలాగే వచ్చినాయి. అసలు రిపీట్ ఆర్డర్లు పెట్టారు కానీ మన దగ్గర ఐటమ్ లేదు అప్పుడు. అవును, ఇప్పుడు వచ్చింది. ఇది కూడా మీకు వచ్చేసరికి రేట్ వచ్చేసరికి కేవలం 15 చీరల బండిలు తీసుకోవాలి. 10 చీరలు తీసుకుంటాము, హోల్సేల్ రేట్ ఇవ్వండి. 14 తీసుకుంటాం హోల్సేల్. ఒక్క చీర తగ్గినా కూడా హోల్సేల్ ఇవ్వం. ఎందుకంటే మేము చేసేది ఇది 5 రూపాయలు 10 రూపాయల వ్యాపారం హోల్సేల్ గా. మామూలుగా అయితే బండిలకి 25 వస్తాయి, నేను 15 పెడుతున్నా. 15 పెట్టి రేట్ వచ్చేసరికి కేవలం 205 రూపాయలు. 205 రూపాయలు అన్న హోల్సేల్ రేటు. ఓకే, ఆ 5 రూపాయలు మనకు వచ్చేది. ఎందుకంటే 10 రూపాయలు వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు తీయాలి 4 రూపాయలు. జిఎస్టీ వేయం మనం, వీళ్ళకి మనం పే చేస్తాము. జిఎస్టీ పే చేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ పే చేస్తాము. జిఎస్టీ వేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ వేసుకోవాలి, మన లాభం వేసుకోవాలి. మనకి ఏంటంటే లాట్ గా కొంటాం కాబట్టి రేట్ తక్కువ వస్తుంది, ఇచ్చేస్తున్నాం. ఆ 5 రూపాయల కోసం చేస్తున్నాం. కాకపోతే మన దగ్గర బండిలు ఎక్కువ వస్తాయి, బండిల్స్ శారీస్. ఓకే అన్న, ఇది వచ్చేసరికి కేవలం హోల్సేల్ రేటు. సింగిల్ అనేది లేదు. ఓకే, ఓన్లీ 15 చీరల బండిలు 205 రూపాయలు. మొత్తం పట్టు చీరలే వస్తాయి. ఓకే అన్న, ఇందులో మళ్ళీ మీకు సిరుగు చీరలు అని చెప్పి మేము అబద్ధం చెప్పింది ఏం లేదు. ఓపెన్ గా చూపిస్తున్నా. బండిల్ ప్రతి బండిల్ కి ఇలా పట్టు టైపే వస్తాయి. ఓకే, ఇంకో చీర కూడా చూపిస్తాను మీకు. ఇంకో 2-3 చీరలు ఓపెన్ చేసి చూపించు. ఈ చీర చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ముందు ఆ కలర్ చాలా నాకు ఇష్టం, గోల్డ్ స్పాట్. ఇది బయట కొనుక్కోవాలంటే 870 రూపాయలు హోల్సేల్ మనకే ఉంది. ఓకే అన్న, ఈ డ్యామేజ్ లో వచ్చింది కాబట్టి మనకు ఆ రేట్. కలనేత కూడా ఎల్లో కనిపిస్తుంది, ఆరెంజ్ కనిపిస్తుంది. క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది. చాలా బాగుంది అసలుకి. ఇంత మంచి చీర రిచ్ పల్లో ఇంత మంచి చీరలు మన సాత్విక్ ప్రిన్స్లో మాత్రమే ఇంత మంచి ప్రైస్కి ఇవ్వగలుగుతున్నామండి. అమ్ముకునే వాళ్ళకైతే కనుక మన షాపు చాలా ఇష్టమని నేను అనుకోవటం కాదు, నిజము. ఎందుకంటే మిక్సుల్లో తీసుకొస్తాం చీరలు, మంచి తీసుకొస్తాము, అందరికీ లాభాలు వస్తాయి. అమ్ముకునే వాళ్ళకి ఉంటుంది, కొనుక్కున్న వాళ్ళకి లాభమే, అమ్ముకున్న వాళ్ళకి లాభం. ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి లాభం వస్తుంది, కొనుక్కునే వాళ్ళకి తక్కువకి వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ఐటమ్ పద్దాకలు దొరకదు, దొరికినప్పుడు పెట్టుకొని అమ్ముకోవడమే. ఎందుకంటే ఇది ఇట్లాంటివి అమ్మగలిగే వాళ్ళే కొనుక్కోవాలా. అవును, అమ్మగలిగే వాళ్ళే కొనుక్కోవాలి. ఎందుకంటే దాని విలువ తగ్గట్టుగానే అమ్ముతారు వాళ్ళు కూడా. బయటికి వెళ్ళి కొనాలంటే 800 చిల్లర ఉంది రేటు హోల్సేల్ గానే. అదే ఫ్రెష్ లో పెట్టామనుకో 1200-1300 తక్కువ అమ్మరు. అవును, కానీ మనం ఏంటంటే మనకి డ్యామేజీల్లో రావాలా, గ్రేడేషన్ బాగోవాలా. బాగుంటేనే కదా మనకైనా ఇబ్బంది లేకుండా. అందుకని మనం అట్లాంటి కంపెనీలో ఎదుగు పట్టుకుంటాం.
ఎదిగి పట్టుకొని ఇట్లా పెట్టుకుంటాం. ఇందులో గ్రేడేషన్ చూసారుగా, మీకు డ్యామేజ్ పర్పస్ చాలా తక్కువ ఉంటుంది, కానీ డ్యామేజ్ అనుకునే తీసుకోండి. ఓకే, పొరపాటున మీరు తీసుకున్న 15 చీరల బండిలో కావాలన్నా 6-7 చీరలకు వచ్చినా కూడా దానికి మీకు చేయగలిగింది ఏం లేదు. అలా అని ఎక్కువ తలకలు పట్టేంత ఉండవు, చిన్న చిన్న అన్నిటికీ యూజ్ అయ్యే విధంగానే చిన్న చిన్నవి అలాంటివి తప్ప పెద్ద పెద్ద అయితే రావు. గ్రేడేషన్ బాగుంటది, మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి ఇలా వచ్చిన ఏంటంటే డ్యామేజ్ పర్పస్ అనేది చిన్న ఇయే వస్తాయి, వేస్టేజ్ ఉండదు అని అర్థం. వేస్టేజ్ ఉండదు, మీకు తీసుకున్నా కూడా ఇబ్బంది కాకుండా ఉంటది. గ్రేడేషన్ బాగోవటం అంటే అదే, గ్రేడేషన్ బాగోవడం అంటే 15 చీరలు తీసుకుంటే 15 చీరలు డ్యామేజ్ లేకుండా వస్తాయని అయితే కాదు, మనకు ఉపయోగపడే విధంగానే ఉంటాయని. అది చూసారు కదా, కలెక్షన్ చూసారు, ఎంత మంచి కలెక్షన్ అంటే అంత మంచి కలెక్షన్. అన్న ఇది కూడా ఓపెన్ చెయ్యి, ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా, అదొకటి ఓపెన్ చెయ్యి. ఇందాక ఇక్కడ అన్న ఇదిగో ఇది ఒకటి ఓపెన్ చెయ్యి. అంటే ఇలాంటి క్వాలిటీస్ అన్ని వస్తాయని అర్థం. సాఫ్ట్ పట్టు, ఇది సాఫ్ట్ కాదమ్మా, ఇది మామూలుగా పేపర్ పట్టు. పేపర్ పట్టు. ఓకే, పళ్ళు శారీ మొత్తం లుక్ ఒకసారి వేసేయండి. ఇంత మంచి బార్డర్, శారీలో కూడా జరీ మొత్తం. మా వీడియోలో చూపించింది సింగిల్స్ కావాలని మాత్రం పెట్టబాకండి, సింగిల్స్ లేవు. ఓకే, సింగిల్స్ లేవు. కట్టు చెంగు, ఓన్లీ బండిల్సే. కట్టు చెంగు ప్లస్ బ్లౌజ్. మీరు ఒక్కసారి గ్రేడేషన్ చూసుకొని ఇక్కడ చూపించు, డ్యామేజ్ అనేది చూపించు. ఎక్కడ వచ్చింది జాకెట్ పక్కన కట్టు చెంగులో, అది కూడా డ్యామేజ్ గా దారిపోయింది, ఇబ్బంది ఉండదు, దారిపోయింది. ఇది గ్రేడేషన్ బాగోవటం అంటే ఇట్లా మనకి ఉపయోగకరంగా రావటం అన్నమాట. ఓకే ఓకే అన్న, డ్యామేజ్ పర్పస్ ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా వస్తుంది, దాన్ని గ్రేడేషన్ అంటాం. గ్రేడేషన్ అనగానే 15 చీర డ్యామేజ్ లేకుండా లడ్డు లాగా డ్యామేజ్ వచ్చినా కూడా ఓకే మనకి ఇబ్బంది లేకుండా ఉంటాం. ఇది కూడా తీయి. ఇవి చూసారు కదండి, బండిల్స్ ఇలా వస్తాయి. మనం మీకు మంచిగానే కలర్ మ్యాచింగ్ వేస్తాము, సెట్ వైజ్ అదే మంచిగా అన్ని డిజైన్స్ కలిసేటట్టు పెడతాము. రిచ్ పల్లో చూడండి ఎంత బాగుందో, మంచి కలర్, సీ గ్రీన్కి నేవీ బ్లూ బార్డరు. అసలు ఎంత బాగుందో చూడండి. బ్లౌజు ప్లస్ కట్టు చెంగు, శారీ మొత్తం ఇదిగోండి, బార్డరు, శారీ, మంచి కలర్ కాంబినేషన్. ఇట్లాంటి శారీస్ అన్నీ కలిపి బండిలకి 15 శారీస్ వస్తాయి. 15 శారీస్ తీసుకోవాలి. 15 చీరలు తీసుకున్న వాళ్ళకి పడే ప్రైస్ 205 రూపాయలు మాత్రమే, కేవలం 205 రూపాయలు. 15 చీరలు 3000 చిల్లర అవుతుంది. దానికి మీకు 15 చీరలు పట్టు చీరలు వచ్చేస్తున్నాయి. అది ఇంకోటి, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మేమేం చెప్తున్నాం అనేది క్లారిటీగా వినండి. రేట్లు చూసుకొని ముందుకు వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోతే ఇబ్బంది పడేది మీరే, మేం కాదు. తర్వాత ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మాకు వద్దండి రిటర్న్ అన్నా కూడా ఏమి ఉండవు, నో రిటర్న్స్. ఓకే అన్న, మరి మరో కలెక్షన్ కి అయితే వెళ్దామా? అవునమ్మా, ఇది వచ్చేదానికి సాఫ్ట్ పట్టు, పట్టు. ఇది ఒకటి కాదు, ఇందులో కూడా చాలా రకాలు వస్తాయి. ఇది హోల్సేల్ గా మనం కొనుక్కోవాలంటేనే 870 రూపాయలు 1000 రూపాయలు ఉంటే బయట 1200 1400 అట్లా అమ్ముతున్నారు. అలాంటి ఇవి కూడా డ్యామేజ్ చీరలే, డ్యామేజ్ కింద వచ్చినాయి, డ్యామేజ్ కింద వచ్చినాయి. కానీ గ్రేడేషన్ బాగుంటది. అంటే గ్రేడేషన్ ఏంటంటే మనం కట్టుకోవడానికి వీలుగా ఇది వచ్చిన గ్రేడేషన్ బాగుంటది. అంటే మనకు అర్థం ఏంటంటే గ్రేడేషన్ బాగుంటుంది, మనం కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అని అర్థం. అంటే డ్యామేజ్ ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇంకో విషయం ఏంటంటే నన్న, ఈ చీరలు నేను చూసాను, 2 బండిల్స్ ఓపెన్ చేసి చూసాను, 99% రాలేదు డ్యామేజ్. అది మనం చెప్పడం కాదు, మిస్ ప్రింట్ ఉంది అంతే. అంటే చిన్న షేడ్ వచ్చింది, అంత మించి ఏం లేదు. నేను చెప్పేది అదే, మనకేందంటే కట్టుకోవడానికి అనుకూలంగా ఎలా పడితే అలా రావు. ఓకే, ప్యూర్ సాఫ్ట్ పట్టు, బయట 1350 అమ్ముతున్నారు చీర. ఒరిజినల్, ఇది ఒరిజినల్లే. డ్యామేజ్ చీరలు కూడా అంటే మనకు ఒరిజినల్ కింద వస్తాయి, ఇమిటేషన్లు కాదు. బయట కొంగు. ఓకే, ఇదంతా చీర చూడండి, నెరవ ఎంత ఉందో. పైన బార్డర్ వచ్చింది, కింద బార్డర్ ఉంది. మొత్తం ఓపెన్ గా చూపిస్తున్నా మీకు, డ్యామేజ్ అనేది ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఓకే, డ్యామేజ్ అయితే లేదు. ఇది జాకెట్, ఇది కొన్నా ఇట్లాగా, అది పీస్, అది కట్చింగ్, అది ఇది జాకెట్ కదా, అది చివర దానిలో లెక్కే రాదు అసలు. ఓకే, ఇట్లా ఉంటది అనమాట. ఇట్లా ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టైల్లో వస్తాయి. చూపించన్న, 4 చీరలు చూపిస్తే అర్థమైంది. బండిలకి ఇవన్నీ ఉంటాయి. ఎంత ప్రైస్ పడతాయి? బండిలకి 15 చీరలు. ఓకే, ఇది అసలు చాలా బాగుంది. బా, నిజంగా ఈ శారీస్ వచ్చేకి బయట మార్కెట్ లో 1600 1200. ఇదే చీర మనం 1300 రూపాయలు అమ్మాం. అవును అవును.
సేమ్ అదే చీర. గ్రేడేషన్ చూడు ఎట్లా ఉంది అసలు. చాలా బాగుందండి చీర. మంచి క్లాసీ కలరు, క్లాసీ లుక్ వస్తుంది. ట్రెడిషనల్ ఉంటుంది, మళ్ళీ పార్టీ వేరు, పెళ్ళిళ్ళకి, దేనికైనా అకేషన్కి, ఏ అకేషన్ కట్టుకున్నా కూడా. బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి. అసలు డ్యామేజ్ లేదు ఇందులో. లేదు, అదే ఇందులో అయితే లేదు. ఇందాక దాంట్లో కనిపించింది, చూపించాను. డ్యామేజ్ కాదు, నేత వచ్చింది. అది శారీ మొత్తం షిబోరి వచ్చింది. నేను చూసా, చెక్ చేశాను. షిబోరి పట్టు. అసలు పట్టు చీరలో షిబోరి రావటం నేనైతే చూడలేదు. ఇదే ఇది జాకెట్ బ్లౌజ్. ఓకే, ఇది పైట కొంగు. ఇదిగోమ్మా, ఇది ఎక్కడ వచ్చింది? పైట కొంగు. పైట కొంగు అంటే మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది. కింద ఉంది పైపెచ్చు, పైగా మీరు కూర్చు పెడతారు. కిందకి వెళ్ళిపోయింది, కనిపించదు, చిన్న హోల్. చీర అంతా ఇలా వచ్చేసింది. ఓకే, శారీ మొత్తము గ్రీన్ కలర్ షేడ్లో ఆఫ్ వైట్, గ్రీన్ కలర్, కాపరు. ఇది ఆఫ్ వైట్ కూడా కాదు, కాపర్ కనిపిస్తుంది ఎక్కువ నాకు. చీర షిబోరి. ఓకే అన్న, చీర మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. చాలా స్టైలిష్ గా ఉంది. అవును, స్టైల్ గా ఉంది శారీ. ఇప్పుడు ఇవి వచ్చేళ్ళకి ప్రైస్ ఎంత పడుతున్నాయి? చెప్తాను చెప్పేయచ్చు. 4 చీరలు చూపించి ఓకే, మన వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు వరకు మనం 3 మోడల్స్ చూపించాం. ఇది 4వ మోడల్. ఇది సాఫ్ట్ పట్టునే. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్. అవును, పట్టు, మంచి పట్టు శారీ, పట్టు లుక్ వస్తుంది. ఇదిగోండి, సిల్వర్ బుట్ట. 1670 రూపాయలు నిలబెట్టి అమ్ముతున్నారు చీర. మన మార్కెట్ లోనే అమ్ముతున్నారన్న, నేను కూడా చూసాను ఇన్స్టాలో. మన మార్కెట్ లోనే 1600. మంచి పట్టు శారీ. కింద చూడండి, మొత్తం సిల్వర్ పట్టు వచ్చింది. కట్టు చెంగు వచ్చేయాలి. సిల్వర్ లేకుండా వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా పెద్దది, ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తుంది. అవును, హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా ఇచ్చాడు. చాలా బాగుంది ఈ సారీ. ఇట్లా ఇది ఒక రకం కదా. ఇంకోటి ఇది కూడా సాఫ్ట్ పట్టులోనే, ఇది ఒక మెటీరియల్ అన్నమాట. ఇది పల్లో. ఇది సారీ అంతా ఇలా వస్తుంది. ఎల్లో వచ్చేసి పల్లో కలర్ బార్డర్ వచ్చింది. సారీ మొత్తం కూడా మంచి ఎల్లో కలర్ అండి, డార్క్ ఎల్లో. మనకి హల్దీలకి, మెహందీకి, వీటన్నిటికీ కట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. కానీ చాలా బాగుంది క్లాత్. ఓకే, ఇట్లా రకరకాలుగా వస్తాయమ్మా, ఒక రకం అని కాదు. ఇంకో రకం ఉంది. మనకి బేళ్ళు ఎట్లా అయితే వచ్చినాయో అట్లాగే ఇది కూడా ఓపెన్ చేసి పెట్టాము. ఇటు పెట్టన్నా, ఇటు పెట్టు బార్డర్. చాలా మంచి కలర్ కాంబినేషన్, డిజైన్ అయితే చాలా బాగుంది. మామిడి పిందె కలర్, స్ట్రెచబుల్. ఇలాంటివన్నీ మనం బయట కొనుక్కోవాలంటే 2000 పైనే ఉంటాయమ్మా. కాకపోతే మనకి ఏంటంటే డ్యామేజ్లో వచ్చారు, కానీ గ్రేడేషన్ బాగుంటుంది, అంటే మనకు కట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఓకే, డ్యామేజ్ అనేది వచ్చినా కూడా ఎటు పడితే అటు రాకుండా ఫ్రీగా మనకి కట్టుకోవడానికి అనుకూలంగా. చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు, బార్డర్ ఇచ్చాడు. మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా అదే వర్క్ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు. ఇవన్నీ చెప్పాను కదా. మా దగ్గర కొన్న మీకు లాభం, మీ దగ్గర కొన్న వాళ్ళకు కూడా లాభం. ఎందుకంటే బయట అంత తక్కువ రేటుకి ఎక్కడ ఇవ్వరు కాబట్టి. ఒక వైట్ శారీ ఓపెన్ చేద్దామన్నా. ఈ వైట్ చూడు, ఆ వైట్ దానికి ఏమి వచ్చిందో బార్డర్ పింక్ ఇచ్చారు. ఓకే, పెద్ద బార్డర్ వచ్చింది. వైట్ శారీస్ చాలా మంది అడుగుతారు. కొంతమంది ఏంటంటే కాపర్, ఆఫ్ వైట్ మీద కాపరు. పల్లో చూడండి ఎంత బాగుందో, మంచి సాఫ్ట్ పట్టు. ఇవేంటంటే మనం క్యారీ చేయడానికి కూడా పట్టు అనగానే వేయబడతాయి కదమ్మా. ఇది ఒరిజినల్. కావాలంటే మీరు కొనుక్కున్న తర్వాత బయట విచారించండి ఎంత రేటు చెప్తారో. ఉండు నిషో, ఇది బయట ఎంత రేటు చెప్తారో విచారించండి. విచారించిన తర్వాత మీకు తెలుస్తుంది. తర్వాత ఎంత రేట్ ఉంది ఏంటి అనేది మీకే అర్థం అవుతుంది. మేము నిజం చెప్పాము, అబద్ధం చెప్పాము అని. మేము ఏదైనా సరే కస్టమర్ కి ఓపెన్ గా చెప్పేస్తున్నాం. అది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి ఇదే పద్ధతి. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అమ్మటమే మాకు అలవాటు. అదే చెప్తున్నాం, అదే చేస్తున్నాం. ఇదిగో జాకెట్. ఇందులో కూడా మీకు డ్యామేజ్ అనేది ఎక్కడ కనిపించలే. అదే గ్రేడేషన్ బాగుంది. ఇంతకీ దీని ప్రైస్ చెప్పలేదు.
బండిల్కి 15 చీరలు వస్తాయి. ఓకే 15 చీరలు తీసుకోవాలి. ఒక ఇందులో సింగిల్స్ అయితే రిటైల్ లేదు. హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి మాత్రం హోల్సేల్ రేట్ వచ్చేసరికి 295 రూపాయలు. 295 రూపాయలు, కేవలం 295 రూపాయలకి మంచి మిక్స్డ్ పట్టు శారీస్, అది కూడా కాస్ట్లీ పట్టు శారీస్. మనం అమ్మే రేట్లో, బయట అమ్మే వాళ్ళ రేట్లో మనం అమ్మేది ఇప్పుడు పావంతు కూడా లేదు రేటు. కాయక కాయ కాదు అమ్ముకునే వాళ్ళకి మంచిగా 2 కాయల లాభంతో అమ్ముకోవచ్చు. అమ్ముకునే ఆడవాళ్ళకి కూడా ఇది చాలా బెనిఫిట్ అయిన అవకాశం. అవును, ఎందుకంటే నా దగ్గర స్టాక్ ఎక్కువ లేదు. ఇప్పుడు మీరు ఇలా తీసుకొని సేల్ చేయడం వలన ఇలాంటివన్నీ మా దగ్గర మీరు ఎలా అయితే గనక తక్కువకి వస్తాయి, మంచివి వస్తాయి అని అనుకుంటారో, అట్లాగే మీ దగ్గర కొనే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర తక్కువకి వస్తాయి, మంచి మంచి శారీస్ వస్తాయి అనే టాక్ వస్తుంది అనమాట మీకు కూడా. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా ఒకటి ఓపెన్ చేయన్న. ఇది డిఫరెంట్ ఐటమ్. పట్టు అదే బార్డర్ ఏదో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అది ఇటు కింద బార్డర్ ఏమో ఒక స్టైల్లో వస్తుంది. ఇదిగోండి ఇలా లైన్స్ గా ఉంది. మామూలు నార్మల్ సాఫ్ట్ పట్టు. అవును, చీర మొత్తం కూడా అలా ఉంది, ఫుల్ షైనింగ్. ముందు నేను ఈ శారీస్ విషయంలో అయితే సంతోషపడేది, క్యారీయింగ్ బాగుంటుంది. అంటే మనం కట్టుకొని ఎంతసేపు అయినా సరే క్యారీ చేయగలుగుతాం. మొన్న ఒక చీర కట్టుకున్నా, నేను మన దగ్గరే తీసుకున్నాను, అది కూడా కట్టుకోలేకపోయాను. బ్లౌజ్ కూడా ఎంత పెద్ద ఇచ్చాడు, మీటర్ కన్నా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది. అదైతే నేను కట్టుకోలేకపోయానండి. కానీ ఇప్పుడు మనం చూపించిన ఈ కలెక్షన్లో శారీస్ అన్నీ కూడా చాలా బాగా మనం క్యారీ చేయగలుగుతాము. ఇది కూడా మంచిగా మెత్తగా ఉంది. ఇంత షైనింగ్ ఉన్నా కూడా ఎంత మెత్తగా ఉందంటే చూడండి, ఇలా పట్టుకోవటమే కాదు కట్టుకున్నా కూడా అసలుకి చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు బండిలకి 15 చీరలు అయితే వస్తాయి. చీర వచ్చేసి 295 రూపాయలు మాత్రమే పడుతుంది. 15 చీరలు తీసుకోవాలి, రిటైల్ అయితే లేదు. మిస్ చేసుకోవద్దు ఎవరు ఈ కలెక్షన్. సింగిల్స్ కూడా లేవు. ఓకే అన్న, ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోరని నేనైతే అనుకుంటున్నాను. సండే నైట్ వీడియో రిలీజ్ అయిద్దండి. నైట్ నుంచే సేల్ స్టార్ట్ అయింది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి, వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మరో కలెక్షన్ అయితే చూసేద్దాం. కలెక్షన్ అన్న నెక్స్ట్ వచ్చేదానికి సిల్క్ శారీస్. సిల్క్ మెత్తడి చీరలు అంటారు అందరూ. నానుడి అందరు నానుడు ఏంటంటే మెత్తడి చీరలు అంటారు పెట్టుబడికి. ఓకే, ఇది వచ్చేదానికి అమ్మ SST అంటారు, అంటే సబ్స్టాండర్డ్. ఎక్కడన్నా వైట్ సార లాంటిది రావచ్చు, రాకపోవచ్చు. ఇందులో డ్యామేజ్ అయితే రాదు. వైట్ సార గీత అనమాట, తెల్ల గీత లాంటివి రావచ్చు, రాకపోవచ్చు. ఆ ఐటమ్ ఇది. రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. ఇట్లా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు. మంచి కలర్ కాంబినేషన్. స్టార్టింగ్ ఈ ఫ్లవర్ కి ఎల్లో కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునన్నా, చాలా అమ్మాయి ఇంతకు ముందు కూడా మనం మళ్ళీ వచ్చింది. అందరూ అడుగుతున్నారు కాబట్టి తయారీ ఉంటది. ఏముంది, మెహందీ ఫంక్షన్ అయితే అసలు మామూలు కాదు. ఏ తీసుకెళ్తున్నారు అచ్చంగా. పల్లో, ఇది పల్లోకి లైన్ ఇచ్చేసాడు. పల్లో అంటే పెద్ద పల్లో ఏముండవమ్మా, ఈ గీత ఒకటే పల్లో. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఫుల్ శారీస్. ఫస్ట్ చూపించిన 205 రూపాయలది ఫుల్లే, 295 ఫుల్లే, ఇది కూడా ఫుల్ శారీస్. కట్ శారీ ఉంది, నెక్స్ట్ వస్తుంది. ఇది ఫుల్ శారీ, శారీ విత్ బ్లౌజ్. కొలత వచ్చేదానికి పక్క 630 కాదు 630. ఓకే అన్న, ఇట్లా డిజైన్లు ఇవన్నీ. బండిల్కి 20 చీరలు వస్తాయి. ఓకే, 20 చీరలు తీసుకోవాలి. ఓకే, ఇంకా రెండు చీరలు ఓపెన్ చేయన్న. ఓపెన్ చేద్దాం, నీకు ఏది కావాలో చెప్పు, అదే ఓపెన్ చేస్తా. నాకేందో ఇది బాగా నచ్చింది. ఓకే, అదే చూద్దాం. చూడంగానే ముందు అట్రాక్ట్ చేస్తుంది. నేను ఇటు వెళ్తున్నా కూడా నేను నా ఫోన్ అట్టే తిప్పిస్తుంది అది. ఇది జాకెట్. నా చెయ్యి ఒకటి ఫోన్ ఉందయ్యా. బ్లౌజ్ ఇది సారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చేస్తుంది. ఇది బ్లాక్ కాదు, నావీ బ్లూ ప్లస్ వైట్ ఆకుల డిజైన్ చాలా బాగుంది. కలంకారీ టైప్ లో ఉంది. కలంకారీయే ఇలాంటి శారీస్ అన్ని. ఏం చెప్పు, నేను చెప్పింది తప్పని చెప్పు. కలంకారీ కాదు, ఆకుల డిజైన్ అని చెప్పు. అంటే కలంకారీ కూడా ఇట్లా గ్యాప్ లేకుండా ఉంటది కదా, చూస్తానికి అలా ఉంది అని అంటున్నాను. ఓకే, పల్లో ఏంటంటే ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి, ఇట్లా ప్రింట్ వచ్చింది చూసారు కదా. ఓకే, ఇది మిస్టేక్, డ్యామేజ్ కాదు. ఓకే అన్న, సబ్స్టాండర్డ్ అంటారు. ఓకే అన్న, ఇది ఇట్లా వస్తాయి అనమాట. ఇది వచ్చేదానికి రేట్ కూడా మనం రీజనబుల్ గా ఇస్తాము. అదొక్కటే కాదు, అక్కడక్కడ ఇట్లాంటి ఫ్యాన్సీ క్వాలిటీలు కూడా తగులుతాయి. ఇదిగో ఏదో కట్టకొకటి అంతేగా అయ్యా, కానీ అచ్చంగా అయ్యా రావు. ఇది డిజిటల్ ప్రింట్ ప్లస్ ఏంటంటే చెక్స్. ఓకే, సారీ ఇటు తిప్పాలేమో అన్న. లేదు అవసరం.
ఇదేమవుతుందంటే జాకెట్ కూడా రన్నింగ్ లా ఇస్తారు. ఓకే, చాలా బాగుంది చీర. పల్లో లైన్ కనిపిస్తుందిలే, పల్లోకి లైన్. ఓకే, ఇది పల్లో. ఇదంతా శారీ డిజైన్ అంటే ఇటు పక్క కింద. నేను అదే చెప్పా, ఎటు తిప్పినా పర్లేదు అంటావు, నాకు చెప్తావు మళ్ళీ నువ్వు. దా, ఎటు తిప్పినా పర్లేదమ్మా. ఇదిగోండి, ఇది అసలుకి నాకు ఇందాక ఈ ఇంటి బొమ్మ చూసినప్పుడే అది పైకి ఉన్నట్టుంది అనుకున్నాను. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. కింద మొత్తం డిజిటల్ వస్తుంది, పైన చిన్న చిన్న ఫ్లవర్ అక్కడొకటి ఫ్లవర్ వచ్చింది. శారీ మొత్తం చెక్స్ కూడా వచ్చింది. ఇట్లాంటి శారీస్ కూడా మనం ఇస్తున్న లేజర్ ప్యూర్ జార్జెట్ శారీస్లోనే మిక్స్ అయ్యి బండిలకు ఒకటి రావచ్చండి, అంతకు మించి లేదు. కాకపోతే వస్తుంది. ఇది జాకెట్ కూడా ఏమవుతుందంటే రన్నింగ్ లో వచ్చేస్తుంది. ఓకే అన్న, ఇలాంటివి వస్తాయి. హార్ట్ సింబల్ది ఇదిగోండి, మంచి సింపుల్ డిజైన్. ఇదేంటో అదే కలంకారీ అలాగనా? ఓకే, చూపించు. ఇలాగా అన్ని కలిపి బండిల్కి ఎన్ని ఉంటాయి అన్న? బండిల్కి 20 చీరలు ఉంటాయి. 20 డిజైన్లు, 20 రంగులు. ఓకే, కలంకారీ అంటండి ఇది. చూడండి, బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది. పల్లో కూడా పెద్దది వచ్చింది, డిజైనర్ పల్లో వచ్చింది. శారీ మొత్తం కూడా ఇది దీని డిజైన్ ఏంటో, దీని పేరు ఏదో వస్తుందన్న, ఇది నాకు కలంకారీ డిజైన్. కమలం ఫ్లవర్ డిజైన్లో ఉంది, కింద కూడా పట్టుకునేది అట్లాగా. చూడండి, ఇలా వస్తాయి అమ్మా. ఇది వచ్చేదానికి బండిల్కి 20 చీరలు వస్తాయి. హోల్సేల్ గా తీసుకోవాలి. ఇందులో కూడా సింగిల్స్ లేవు. ఓకే అన్న, సింగిల్స్ పెట్టట్లేదు, ఎందుకంటే నేను ఇచ్చేది చాలా తక్కువ రేటు. ఇది సూరత్ ఐటమ్, హైదరాబాద్ ఐటమ్ అయితే కాదు. 630 పక్కా వస్తుంది జాకెట్ తో కలిపి. అందుకోసం అని చెప్పేసి రేటు మామూలుగా అయితే ఈ రేటు బాక్స్ ఐటమ్ కూడా రాదు. ఇది మామూలుగా హైదరాబాద్ ఐటమ్ కూడా ఈ క్లాత్ అయితే నీకు మేము ఇచ్చే రేటుకి ఎవరు, కేవలం అంటే కేవలం 210 రూపాయలు మాత్రమే. 210 రూపాయలేనా? 210 రూపాయలకి చీరా జాకెట్. వాస్తవానికి ఈ చీరలు మన మార్కెట్ లో కూడా 290 రూపాయలు, 99 రూపాయలు, 325 రూపాయలు అట్లా పెడుతున్నారు. కానీ మన దగ్గర వచ్చేకి కేవలం 210 రూపాయలకి చీరా జాకెట్ బార్ చీరలు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి కలెక్షన్ అయితే చూడండి అన్న, ఒకసారి బ్రాసో కూడా ఓపెన్ చేయి. అది కూడా వస్తుంది కదా బండిల్లో ఇది కూడా వస్తుంది. ఓకే, బండిల్కి 20 చీరలు ఉంటాయి. 20 చీరలు తీసుకోవాలి, రిటైల్ అయితే లేదు. చీర వచ్చేయాలకి కేవలం 210 రూపాయలు పడుతుంది. శారీ విత్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేయాలకి బ్రాసో శారీస్ అండి. చూడండి, ప్యాడింగ్ టైప్లో వచ్చింది, అంటే కలర్ మధ్యలో మిక్స్ అవుతుంది. శారీ మొత్తం కూడా బ్రాసో అనమాట. బ్రాసోకి షిబోరి స్టైల్లో డిజైన్ మారుతుంది. పల్లో ఎందుకంటే లైన్ వచ్చింది. శారీ విత్ బ్లౌజ్ వచ్చింది కదన్నా? బ్లౌజ్ ఇది షిబోరి స్టైల్. ఓకే, బ్లౌజ్ కూడా వచ్చింది. ఇది కటింగ్. ఓకే అన్న, ఈ శారీ కూడా కలుస్తుందండి. కేవలం 210 రూపాయలు. బండిల్కి వచ్చేళ్ళకి 20 చీరలు ఉంటాయి. 20 చీరలు తీసుకోవాలి. ఇందులో డిజైన్స్ అయితే కనుక ఒకసారి నేను మీకు బండిల్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా డిజైన్స్ అయితే వస్తాయి. ఏ శారీ అయినా సరే కేవలం 210 రూపాయలు పడుతుంది. చూడండి మీకు ఒకసారి. అందులో ఇంకో 2 డిజైన్స్ చూపిస్తున్నాడు అన్నయ్య. చూడండి, ఓపెన్ ఎందుకు లేని ఇలా పెట్టాలి. బ్లాక్ వైట్ రెండు డిజైన్స్, అలాగా రకరకాల డిజైన్స్ ఉంటాయి. బండిలకు వచ్చేళ్ళకి 20 చీరలు ఉంటే 20 చీరలు తీసుకోవాలి. కేవలం 210 రూపాయలు మాత్రమే పడుతుంది. హోల్సేల్ ప్రైస్, రిటైల్ అయితే లేదు. కలెక్షన్ అయితే మాత్రం బాగుందండి. శారీ విత్ బ్లౌజ్ 630 కొలత. ఎవరు మిస్ చేసుకోబాకండి. ఇలాంటి ప్రైస్ లో మళ్ళీ బార్ చీరలు అయితే దొరకవు. క్వాలిటీ చూస్తే మీరే అంటారు మంచి క్వాలిటీని ఈసారి మనం పొందాము ఇంత తక్కువ రేట్కి అని చెప్పేసి. హార్ట్ సింబల్ శారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇది కూడా ప్యాడింగ్ టైప్ వచ్చింది. ఇది పైగా అది కిందకి. లైట్ కలర్ ఎప్పుడు పైకి వస్తుంది. ఇదిగోండి, పైన లైట్ స్కై బ్లూ, కిందకు వచ్చేళ్ళకి డార్క్ బ్లూ అయిపోయింది. ఎమరాల పచ్చ అయింది. పల్లో బ్లౌజ్ అది మొత్తం హార్ట్ సింబల్ శారీస్. ఇవి డ్రెస్సులకైనా యూజ్ అవుతాయి, శారీస్కైనా యూజ్ అవుతాయి. పెట్టుబడికి ఇప్పుడైతే చాలా మంది పెట్టుబడికి అడుగుతున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి, కొంచెం పెళ్ళిళ్ళకి అడుగుతున్నారు, గుళ్ళో పెట్టడానికి అడుగుతున్నారు, బంధువులకు పెట్టుకోవడానికి అడుగుతున్నారు. అలా పెట్టుబడికి కానీ పనులు చేసుకునే వాళ్ళైతే కనుక మనం డైలీ యూస్కి వర్క్ చేస్తాం, మేము జాబ్కి వెళ్తామని చెప్పేసి డైలీ యూస్కి అడుగుతున్నారు. ఇట్లాగే ఏ విధంగా అయినా సరే ఫ్రాక్స్కైనా, శారీస్కైనా, డైలీ యూస్కైనా, పెట్టుబడికైనా ఏ విధంగా అయినా ఉపయోగపడే చీరలు అనమాట.
ఇదిగోండి ఇవి చీతాకైతే మంచి క్రేజ్ ఉంది. చీతా వస్తుంది, ఫ్లవర్ వస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది, చిన్న పువ్వులు, పెద్ద ఆకులు, చిన్న ఆకులు, ఇదిగోండి ఇలాంటి లీవ్స్, బ్రాసో శారీస్, డిజిటల్ శారీస్, ఇలా ప్రతి డిజైను ఇదిగోండి. ఇది వచ్చేళ్ళకి ఇదేంటి పెన్సిల్ క్రేఫ్ శారీస్, అన్ని రకాల చీరలు అయితే ఉన్నాయి. కేవలం 210 రూపాయలు. బండిల్కి వచ్చేసి 20 చీరలు వస్తే 20 చీరలు తీసుకోవాలి. 20 చీరలు, 20 డిజైన్లు, 20 రంగులు. ఓకే అన్న. ఒక చీర వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో చీర డిజైన్ రాదు అందులో. ఓకే ఓకే అన్న. ఎక్కడన్నా పొరపాటున ఒక చీర కలిస్తే గనక రంగు మారిపోయింది, డిజైన్ అదైనా కలర్ మారిపోతుంది. ఓకే అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. మంచి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం ఇదేంటి మామూలుగా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అమ్ముకునే వాళ్ళకైతే గనక ఎక్కువ ఇలా ఇంటి చీరలే అమ్మే వాళ్ళు ఉంటారు. ఫ్యాన్సీల వాటికి పట్టు చీరల వైపు వెళ్ళకుండా ఇలాంటివి అమ్మే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకైతే కనుక మంచిగా లాభాలను తెచ్చిపెట్టే కలెక్షన్ అనమాట. ఇక మరి మరో కలెక్షన్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ ప్లస్ ఆఖరి కలెక్షన్ ఈ వారానికి ఇది వచ్చేదానికి మ్యాచ్ మేలో 3 ముక్కలు. ఓకే, ఫస్ట్ లో లాట్ అమ్మాము, తర్వాత 3 ముక్కలు అమ్మాము, మళ్ళీ 3 ముక్కలు అడుగుతారు, లాట్ అడుగుతున్నారు. లాట్ ఉండయి, మడతలు వేయాలి. ఈ కుర్రోళ్ళు ఏమో రాట్లా, మనకేం కుదరదు. మడత వేయాలంటే మనకి షాపు చూసుకోవాలి, అవి చూసుకోవాలంటే అన్ని చేయలేం కాదు. అందుకని 3 ముక్కల వరకు మడతలు వేయించాం అట్ట కొట్ట. ఈ 3 ముక్కలు పెట్టేస్తున్నాము. ఇది వచ్చేదానికి బండిలకి 30 చీరలు, 30 చీరలు తీసుకోవాలి. సింగిల్స్ సగాలు అట్లాంటివి ఏమి ఉండవు. ఇంకో ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను పోయినసారి లాగే. 3 ముక్కలు కొలత వచ్చేదానికి మనకి 5 నుంచి 6 జాయింట్లు 2 వస్తాయి. ఒకటి లోపలికి వస్తుంది, ఒకటి బయటకు వస్తుంది. ఇదిగో చూడండి, ఇది 2.5 పైన ఉంది. ఓకే, ఇది ఒక 2.5, ఇక్కడికే 5 అయింది చీర. ప్లస్ మళ్ళీ 1.5 కాదు, సారీ 1.20. ఇది 1.20 అంటే అప్పటికి 6.20 కొలత. అవును, ఇట్లా కొలతలు వస్తాయి అనమాట. 6.20 అలాగని చెప్పేసి అన్ని ఇలాగే వస్తాయి అని అయితే మాత్రం చెప్పట్లేదమ్మా. 5 మీటర్లు రావచ్చు, 5.5 రావచ్చు, 6 రావచ్చు, ఒక్కోసారి 7 కూడా రావచ్చు. ఎలాగొచ్చినా సరే 3 ముక్కలు కలిపే వస్తాయి. ఇట్లా డ్రెస్సులకి వాడచ్చు, చీరలకి వాడచ్చు. క్లాత్ చూడాల్సిన పని లేదు. మ్యాచ్ మేలో అంటే అసలు ప్రస్తుతానికి ట్రెండ్. అవునన్నా, బండికి 30 చీరలు 30 డిజైన్లు వస్తాయి. కొలతల్లో తేడా ఉండదు. ప్రతి శారీకి కంచి బార్డర్ ఉంటది, పక్కా పట్టు బార్డరే ఉంటది. శారీ క్వాలిటీ వచ్చేసి మొత్తం మ్యాష్ మెల్, ఇందులో మిక్స్ లేని లేవు, మొత్తం మ్యాష్ మెల్లోనే. ప్రతి శారీ కూడా మ్యాష్ మెల్లోనే. కలర్స్ చూసుకోండి, వంకాయ రంగు, పింక్, దీన్ని ఏమంటారు ఎమరాల పచ్చ, కలర్స్ 30 చీరలు, రాణి పింక్, బ్లాక్, స్కై బ్లూ, రాయల్ నేవీ బ్లూ. వచ్చిన డిజైన్ రాదు, వచ్చిన కలర్ రాదు. కలర్స్ అన్ని నాకైతే కనుక నోటికి రావట్లేదండి. గ్రీన్ బ్లాక్, అవును గ్రీన్ బ్లాక్, ఇది ఒక వైన్ కలరు, సంపంగి గ్రీను, యాష్ కలరు, డార్క్ గ్రీను, పింక్కి గ్రీన్ బార్డరు. ఇది వచ్చేళ్ళకి ఇదేంది అసలుకి మొత్తం రెడ్, లైట్ రెడ్కి డార్క్ రెడ్ బార్డర్, అట్లాగా మొత్తం కలర్స్ ఇలా ఉన్నాయి. బండిల్ చూసుకోండి ఒకసారి. బండిల్ కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ప్రతి బండిల్ కూడా ఇలాగే వస్తుంది మ్యాచింగ్. వచ్చిన రంగు రాదు, వచ్చిన డిజైన్ రాదు, కలర్ మ్యాచింగ్ బాగుంటుంది. ఒక్కటి కూడా పీస్ వేరేది కలవదు. మొత్తం మ్యాష్ మెల్లోనే. మ్యాష్ మెల్లో అని అడుగుతున్నారు. ఇవి వచ్చేళ్ళకి 3 ముక్కలు చీరకైనా యూజ్ అవుతాయి, డ్రెస్కైనా యూజ్ అవుతాయి. 2 విధాల ఉపయోగం ఉంది. ఓకేనా? పాత రేటే కేవలం 95 రూపాయలు. చెప్పాగా, కేవలం 95 రూపాయలు. బండిల్కి 30 బండిల్ తీసుకోవాలి. ఓకే, 2850 రూపాయలు. 30 పీసులు ఉంటాయి. కట్టకొచ్చేళ్ళకి 30 ఉంటాయి. 30 తీసుకోవాలి. పీస్ వచ్చేళ్ళకి కేవలం 95 రూపాయలు మాత్రమే పడుతుంది. బండిల్ మొత్తం తీసుకోవాల్సిందే, రిటైల్ లేదు. ఇందులో సింగిల్స్, రిటైల్స్, ఆఫ్లు అట్లాంటివి ఉండవు. ఓకే అన్న, బండిల్ తీసుకోవాలి. బండిల్ తీసుకున్న వాళ్ళకి కావాలంటే వీడియో కాల్ చేస్తాము. మీకు నచ్చిన బండిల్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే అన్న, ఆ ఫెసిలిటీ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు లిమిటెడ్ స్టాక్ అయితే లిమిటెడ్. మన దగ్గర 40 బండిలు ఉన్నా, 50 బండిలు ఉన్నా లిమిటెడే. ఎందుకంటే మనకి అట్టా ఉంటుంది కస్టమర్స్. ఓకే అండి, సండే నైట్ వీడియో రిలీజ్ అవుతుంది. అప్లోడ్ అయిన వెంటనే సేల్ స్టార్ట్ అయింది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి, వాట్సాప్ స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మరో కలెక్షన్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం కదా. చెప్పైతే రెగ్యులర్ సైజ్ లంగాలు వచ్చి 95 రూపాయలు. ఓకే, అదే జంబో సైజ్ అయితే 130 రూపాయలు. దాని తగ్గట్టుగానే ఉంటుంది సైజు కూడా. 130 రూపాయలు అంటే 130 రూపాయలు లాగే ఉంటుంది. చాలా పెద్ద లంగా, ఎంత హెవీ పర్సనాలిటీ ఉన్నా కూడా, హైట్ ఉన్నా లావు ఉన్నా సరిపోతుంది. రెగ్యులర్ సైజ్ ఎంత ఏంటంటే మీడియం అందరూ కట్టుకునే సైజ్ అది. అదైతే 95, జంబో అయితే 130 రూపాయలు.
బండిలకి 25 వస్తాయి. 25 పీసులు అంటే 25 రంగులు 25 లంగాలు వస్తాయి. బండిల్ కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి, పంపించేస్తాము. మీకు కావాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే అన్న. అది ఇది ఈ వారం కలెక్షన్. మళ్ళీ బుధవారం మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.